హరే కృష్ణ భక్తులందరికీ కూడా న్యూటన్. హరే కృష్ణ భక్తులందరికీ కూడా నేటి భాగవత యజ్ఞానికి స్వాగతం సుస్వాగతం. ఈరోజు మనము శ్రీమద్ భాగవతము చతుర్థ స్కందము 26వ అధ్యాయము పురంజనుడు వేటకై అరణ్యమునకు వెడలుట. దీంట్లో 12-13 శ్లోకాల యొక్క సారాంశాన్ని మనం చర్చించబోతున్నాము. దాంట్లో ముఖ్యంగా ఏంటంటే మానవుని జీవితంలో సాధు శాస్త్ర గురువు యొక్క ప్రాముఖ్యతను తెలుసుకుందాము. ముఖ్యంగా వీరు ముగ్గురు మన జీవితాన్ని ఉద్ధరించడానికి, అంటే మానవుడు జన్మైతే తీసుకున్నాడు కానీ మనిషిలాగా బ్రతకడానికి కొరకు ప్రయత్నం చేయట్లేదు. సో ఎందుకు చేయట్లేదు ప్రభుజీ? అందరూ చాలా నిజాయితీగా చాలా బాగానే జీవిస్తున్నారు కదా అనుకోవచ్చు. కానీ ఇతరులకు హాని కలగకుండా తన జీవితం ఏదో బాగానే గడపడం అనేది, జంతువులు కూడా ఆహార నిద్ర భయమైతున్నంచ సమన్యమేతత్ పశుభిర్నరాణం ధర్మోహితేశో అధికో విశేష ధర్మేణ హీన పశుభికి సమానం. సో జంతువులకు మనుషులకు తేడా ఏంటి? సిమిలారిటీస్ ఏంటి? ఆహారం భుజించడము, నిద్రించడము, మైత్రి సుఖాన్ని అనుభవించడము, తమను తాను రక్షించుకోవడం. ఈ 4 పనులు జంతువులు కూడా చేస్తాయి, తర్వాత మానవులు కూడా చేస్తారు. మరి ఈ 4 పనులే చేయడానికి మనం వస్తే మనుష్య జన్మ ఎత్తడానికి అవసరం ఏముంది? కాబట్టి ఈ 4 పనులు చేయడానికి కొరకు మానవులు రాలేదు. మానవ జన్మ ఎందుకు? ధర్మాన్ని పాటించడానికి కొరకు. మరి ఆ ధర్మాన్ని పాటింప చేసేది, ధర్మాన్ని బోధించేది శాస్త్రము, ధర్మాన్ని తెలియపరిచేది శాస్త్రము. శాస్త్రంలో ధర్మం గురించి ఉంటది. ధర్మాన్ని బోధించే వాళ్ళు గురువులు, ధర్మాన్ని ఆచరించే వాళ్ళు అంటే శాస్త్రాన్ని ఆచరిస్తూ జీవించే వాళ్ళు సాధువులు. మరి ఎందుకు ప్రభుజీ ఈ శాస్త్రం ఎందుకు, తర్వాత గురువులు ఎందుకు అంటే, మానవుడు అత్యున్నతమైనటువంటి పూర్ణత్వాన్ని పొందడానికి కొరకు ప్రయత్నం చేయాలి. అత్యున్నతమైనటువంటి పూర్ణత్వం అంటే కృష్ణ చైతన్య జీవితాన్ని గడపాలి. ఎందుకు కృష్ణ చైతన్యంలో జీవితాన్ని గడపాలంటే, మనము కృష్ణుణ్ణి పొందడానికి కొరకు, కృష్ణ లోకాన్ని పొందడానికి, అత్యున్నతమైనటువంటి ఆనందాన్ని పొందడానికి కొరకు మనుష్య జన్మ ఇవ్వడం జరిగింది. అందుగురించే ధర్మోహితేశో అధికో విషయం, అంటే ధర్మాన్ని పాటించడానికి కొరకు మనుష్య జన్మ వచ్చింది. ధర్మాన్ని పాటించడానికి కొరకు గురువులని భగవంతుడు పంపిస్తాడు. తర్వాత భగవంతుడే శాస్త్రాన్ని ప్రసాదిస్తాడు. ఏ రూపంలో? భగవద్గీత అనే శాస్త్రాన్ని కృష్ణం వందే జగద్గురు. సో జగత్తుకు గురువైనటువంటి కృష్ణ భగవానుడు భగవద్గీతని శాస్త్ర రూపంలో ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మనము ఈ 2 శ్లోకాల ద్వారా మానవుడు ఉత్తమమైనటువంటి స్థితికి ప్రమోట్ అవ్వడానికి కొరకు శాస్త్రాన్ని గురువుల ద్వారా విని మనము సాధు జీవనాన్ని గడపాలి మనం. సో దాని కొరకు గురువు గారు ఏం చేస్తారు మనకు? ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజన శలాకయ చక్షురున్మిళితం యేన తస్మై శ్రీ గురవే నమః. అంటే మనము అజ్ఞానము అనే అంధకారమైనటువంటి జీవితము గడుపుతూ ఉంటాం. మన అందరినీ కూడా గాఢాంధకారము, అంటే జన్మతోనే గాఢాంధకారంలో జన్మిస్తాము. గురువు గారు ఏం చేస్తారంటే భగవంతుడి యొక్క జ్ఞాన జ్యోతిని మనకు ప్రసాదించి, సో ఈ యొక్క దివ్యమైనటువంటి జ్ఞానపూర్ణమైనటువంటి జీవితాన్ని ప్రసాదించడం వల్ల మనము ఇంకా అంధకారం నుండి బయటపడి జీవించే మార్గదర్శకత్వాన్ని మనకు చూపిస్తాడు. ఎవరు? గురువు గారు. దాని గురించే మనకు ఈ అద్భుతమైనటువంటి ఆనందమయమైనటువంటి జీవితాన్ని మనము గడపడానికి కొరకు భగవంతుడు 3 వరాలను ప్రసాదించాడు. ఏంటది?
సాధువులను, శాస్త్రము, గురువు. గురువు గారితో అయితే మనం ప్రతిరోజు జీవించలేకపోవచ్చు. కానీ సాధువుల మధ్యలో జీవించగలుగుతాము. అర్థమైందా? సో, మరి ఈ శాస్త్రము యొక్క ప్రాముఖ్యత ఆల్రెడీ మనకు భగవద్గీత 16వ అధ్యాయము 23వ శ్లోకంలో మనకు చెప్పడం జరిగింది. యః శాస్త్రం విధిముత్సృజ్య వర్తతే కామకారతః న స సిద్ధిం అవాప్నోతి న సుఖం న పరాం గతిం. శాస్త్ర విధులను త్యజించి తోచిన రీతిన వర్తించువాడు పూర్ణత్వం గాని, సుఖాన్ని గాని, పరమగతిని పొందలేడు అనేది ఎవరు? పరమ గురువు అయినటువంటి కృష్ణ భగవానుడు చెప్పాడు. దాని తర్వాత మనకు 24వ శ్లోకం భగవద్గీత 16వ అధ్యాయంలో చెప్తున్నారు. తస్మాత్ శాస్త్రం ప్రమాణం తే కార్య అవ్యవస్థితౌ జ్ఞాత్వా శాస్త్ర విధానోక్తం కర్మ కర్తుమిహార్హసి. సో కాబట్టి శాస్త్రాలు మనకి ఏం చేస్తాయంటే, ఏది మనం చెయ్యదగ్గ కర్మమో, ఏది చెయ్యకూడని కర్మనో మనకు బోధిస్తాయన్నమాట. ఎవరి ద్వారా? గురువు ద్వారా. మనకు జీవితాన్ని సరి అయిన మార్గంలో, అంటే మానవుడు అనుసరించవలసినటువంటి మార్గం ఏంటి, అనుసరించకూడనటువంటి మార్గం ఏంటి, మానవుడి యొక్క పరమ లక్ష్యము భగవద్ధామాన్ని, భాగవత ధర్మాన్ని పాటిస్తూ భగవద్ధామాన్ని చేరుకోవడం. ఇది ఎవరిస్తారు మనకు? గురువు ద్వారా ప్రామాణికమైనటువంటి శాస్త్రాన్ని మనకు బోధించడం జరుగుతుంది. తర్వాత ఇక్కడ సాధువు గురించి తెలుసుకుందాం. అంటే శాస్త్రం అంటే ఏంటి తెలుసుకున్నాము. సాధువు అంటే ఎవరు? సాధువు గురించి మనకు భగవద్గీత 9వ అధ్యాయము 30వ శ్లోకంలో భగవంతుడు మనకు బోధించడం జరిగింది. అందుగురించే శాస్త్రం చాలా ఇంపార్టెంట్. శాస్త్రయుక్తంగా మనము జీవితాన్ని గడపాలి. అపి చేత్ సుదురాచారో భజతే మాం అనన్య భాగ్ సాధురేవ మంతవ్యః సమ్యక్ వ్యవసితో హి సహ. సో ఇక్కడ మనకు భగవంతుడు చెప్తున్నాడు, మానవుడు మిక్కిలి హేయమైన కార్యాలను వనరించినప్పటికీ ఎవరైతే భక్తియుక్త సేవలో నియుక్తుడై ఉంటాడో, తన సంకల్పమున అస్థిర నిశ్చయుడే ఉన్నందున అతనిని సాధువుగానే పరిగణించవలెను. అంటే ఇక్కడ ఎవరైతే భగవంతుడి యొక్క భక్తియుక్త సేవలో నియుక్తమవుతారో, కొన్నిసార్లు వాళ్ళు తెలిసి తెలియక కొన్ని చెడు కర్మలు చేసిన దాన్ని కాదు మనం పట్టించుకోవాల్సింది. భగవంతుడు యొక్క భక్తి ఏదైతే చేస్తున్నాడో దాని గురించి మనం ఆలోచించాలా. అటువంటి భక్తికి సంబంధించి కొద్దిగానే ఎవరైనా కర్మలు చేస్తే వాళ్ళని సాధువుగానే పరిగణించండి అని చెప్తున్నారు. ఇంకా ఏం చెప్తున్నారంటే భగవంతుడు ఇక్కడ సాధు యొక్క లక్షణాలు మనం ఆల్రెడీ భాగవతంలో మనం తెలుసుకోవడం జరిగింది. ఏ శ్లోకం అది? భాగవతంలో సాధు యొక్క గొప్ప లక్షణాలు తితిక్షవః కారుణిక సుహృదః సర్వదేహినాం అజాతశత్రవః శాంతః సాధవః సాధుభూషణః. సాధువుకుండే గొప్ప లక్షణాలు ఏంటంటే తితిక్షవః సహనశీలుడై ఉంటాడు, కారుణికాః దయగలవారు ఉంటారు, సుహృదః సర్వదేహినాం సమస్త జీవులకు మేలు చేసేవాడు, మేలు కోరేవాడై ఉంటాడు. ఈ 3 లక్షణాలు ఎవరికైతే ఉన్నారో, సమస్త జీవులను ప్రేమించేవాడు, మేలు కోరేవాడు, ఇంకా ఎవ్వరి పట్ల శత్రుత్వం ఉండదు, ఎవరితో శత్రుత్వం ఉండదు. అజాత శత్రువః ఎవరిని శత్రువుగా, ఇంకా మీ ఆల్రెడీ ముందు పదంలోనే అందరి మేలు కోరేవాడు అన్నప్పుడు ఇంకా శత్రువు అనే పదం ఉదయించదు. ఎవరిని శత్రువుగా భావించడు. ఈ 4 లక్షణాలు ఎవరికైతే ఉంటాయో, సహనశీలుడు, దయగలవాడు, సమస్త జీవులకు మేలు కోరేవాడు, ఎవరి శత్రువుగా భావించిన వాడు, నిత్యము శాంతంగా జీవిస్తాడు. శాంతః
ప్రశాంత స్వభావుడుగా ఉంటాడు. అటువంటి లక్షణాలే సాధువులకు భూషణాలు అని ఇక్కడ మనకు చెప్పడం జరుగుతుంది. కాబట్టి సాధు శాస్త్ర. సో సాధు గురించి మనకు ఆయన లక్షణాలు ఎలా ఉండాలనేది మనము తెలుసుకుందాం. ఇంకా ఏం చెప్తున్నానంటే ఈ 3 మనకేం చేస్తాయి? శాస్త్రం మనకు విధి విధానాలను చెప్తుంది. గురువుగారు విధి విధానాలను మనకు నేర్పిస్తారు, అర్థం చేపిస్తారు. అంతేగాకుండా మనని సాధువులుగా గురువుగారు మారుస్తారు. ఎటువంటి వారిని సాధువులుగా సాధు జీవనాన్ని ప్రసాదిస్తారు గురువుగారు మనకు? తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయాం ఉపదేక్షంతి తే జ్ఞానం జ్ఞానినస్తత్వ దర్శినః. ఎవరైతే సాధువుగా మారాలని శాస్త్రాన్ని నేర్చుకోవాలని గురువు దగ్గరికి వెళ్తారో ఏ విధంగా వెళ్ళాలా? వాళ్ళు వినయ విధేయతలతో గురువు గారి దగ్గరికి వెళ్ళి గురువుని సేవించినటువంటి వాడిని గురువు గారు సాధువుగా మారుస్తారు. సో ఇక్కడ మనకు చాలా చరిత్రలో ఆ విధంగా గురువులు సో పరమ మూర్ఖుడు, పరమ చండాలుడు అటువంటి వాడిని కూడా సాధువులుగా మార్చినటువంటి ఎన్నో సంఘటనలు మనము చూడవచ్చు మనం. సో లైక్ ఎగ్జాంపుల్ సత్యయుగంలో పరమ మూర్ఖుడు లేదా అభక్తుడు, భగవద్ విరోధి అయినటువంటి హిరణ్యకశ్యపు యొక్క సంతానంగా ప్రహ్లాదుడు కయాదు గర్భంలో ఉన్నప్పుడు నారదుడు అటువంటి ఫ్యామిలీలో గొప్ప సాధువుగా మారుస్తాడు. గర్భంలో ఉన్నటువంటి శిశువుకు ఏం చేశాడు? భగవంతుడి యొక్క శాస్త్రాన్ని బోధించాడు, భగవంతుడి యొక్క నామాన్ని ప్రసాదించడం జరిగింది. కాబట్టి గురువులు ఏం చేస్తారండి? వారి యొక్క సాంగత్యాన్ని మానవులకు లేదా వాళ్ళైతే దానవులు ఎవరు? హిరణ్యకశ్యపు వాళ్ళు. అటువంటి దానవ సంతానంగా ప్రహ్లాదుడు శిశువు జన్మించబోతుంటే సాధువు యొక్క సాంగత్యాన్ని ఎవరు? నారదుడు ప్రసాదించి ఏం చేస్తాడు? అటువంటి గర్భంలో ఉన్న శిశువుకే భక్తిని ప్రసాదించడం జరుగుతుంది. అంతేకాకుండా ఆయన గర్భస్థ శిశువు బయటకు వచ్చిన తర్వాత మహాజనకులలో అంటే మహాభక్తుల్లో ఒక భక్తుడుగా మారడం జరుగుతుంది. తర్వాత ఇంకా ఏం చెప్తున్నారు? నారదుడు మృగారి అనే గొప్ప వేటగాడు, మూర్ఖుడు, క్రూరుణ్ణి కూడా సగము వేట కూడా ఎలా మొత్తం చంపేవాడు కాదు, సగము చంపి సో అది గిలగిల కొట్టుకుంటా ఉంటే ఆనందపడేవాడు. అటువంటి మృగారికి తన యొక్క సాంగత్యాన్నిచ్చి గొప్ప సాధువుగా మార్చడం జరుగుతుంది. అంటే గురువుల యొక్క ధర్మం ఏంటంటే శాస్త్రాన్ని ఇతరులకు బోధించి ప్రతి ఒక్కరిని కూడా సాధువులుగా మార్చడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. సో అందు గురించే మనకు గురువు యొక్క ప్రాముఖ్యత ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి. అది ఎందుకు తెలుసుకోవాలనేది భాగవతం 11వ స్కందము 3వ అధ్యాయము 21వ శ్లోకంలో చెప్పడం జరిగింది. తస్మాత్ గురుం ప్రపద్యేత్ జిజ్ఞాసు శ్రేయ ఉత్తమం. అంటే గురువులు ప్రతి ఒక్కరి పరమ శ్రేయస్సు కోరేవారు. కాబట్టి పరమ శ్రేయస్సు అంటే ఏంటి? ఇక్కడ శ్రేయస్సు కాదు. శ్రేయస్సు అంటే ఇతరుల శ్రేయస్సును కోరేవాళ్ళు సాధువులు, పరమ శ్రేయస్సు కోరేవాళ్ళు గురువు. ఎందుకంటే పరమ శ్రేయస్సు అంటే భగవంతుని ప్రసాదించేవాళ్ళు, భగవంతుని పొందడానికి మనకు అర్హతను కల్పిస్తారు ఎవరు? గురువులు. అందు గురించే మనకు చైతన్య చరితామృతంలో కూడా చెప్తున్నారు. మధ్యలీల 22.125లో సాధు శాస్త్ర కృపాయ యది కృష్ణోన్ముఖయ సే జీవ నిస్తరే మాయా తహారచున్నాయి. అంటే సాధు శాస్త్ర కృప వల్ల మాత్రమే జీవుడు కృష్ణుడి వైపు తిరగగలుగుతాడు, లేదా ఆయన ఎప్పుడు మాయ యొక్క కబంధ హస్తాల్లో బందీ అవ్వడము జరుగుతుంది. అందుగురించే మన ఆచార్యులు కూడా ఏం చెప్తారంటే
స్పెషల్లీ ప్రభుపాదుల వారు తను రచించినటువంటి బుక్స్ని ప్రతిరోజు ఇతరులకు పంచడానికి అందుగురించే బుక్ డిస్ట్రిబ్యూషన్ చెయ్యండి అని చెప్పేవారు. మరి ప్రతి ఒక్కరూ వారి జీవితంలో మనం ఎన్నో ఆచరణలు మన జీవితంలో ఆచరిస్తూ ఉంటాం. కానీ ఆచార్యులు ఏం చెప్తారంటే, మీరు పరంధామాన్ని పరమ గతిని పొందాలంటే వాసుదేవ పరోధర్మ దెన్ వాసుదేవ పరాం గతి పొందగలుగుతారు. ఎప్పుడు? ప్రతిరోజు నష్టప్రాయేషు భద్రేషు నిత్యం భాగవత సేవయాం. నిత్యము ఎవరైతే భగవద్గీత సేవ అంటే స్వాధ్యయనము శ్రవణము చేసిన వాళ్ళు తప్పకుండా పరమగతిని పొందగలుగుతారు. ఎలా పొందగలుగుతారు? సో భగవంతుడి కృప వల్ల మనకు పరమగతిని పొందాలి, భగవత్ ప్రేమని పొందాలి అనే ఎవరికైతే కోరిక ఉంటుందో వాళ్ళకి ఏం చేస్తాడు భగవంతుడు అంటే, వాళ్ళ శ్రద్ధకు తగ్గట్టుగా సాధు సాంగత్యాన్ని భగవంతుడు మనకు ప్రసాదిస్తాడు. ఆ సాధు సాంగత్యంలో మనకు ఇప్పుడు పురంజనుడు మొత్తం భౌతిక ప్రపంచంలో ఆయన సుఖాలను అనుభవించే వేటలో పరిగెత్తి ఆయన అలసిపోయి ఎక్కడికి వచ్చాడు? సాధువుల దగ్గరికి వచ్చాడు. సో సాధు సాంగత్యాన్ని తీసుకోవడం అంటే, సాధువులు ఎక్కడ ఉంటారు? భగవంతుడి యొక్క శరణాగతిలో ఉంటారు. ఎవరి ఆధ్వర్యంలో? గురువుల యొక్క ఆధ్వర్యంలో జీవిస్తూ ఉంటారు. గురువుగారు ఇక్కడ ఈ తాత్పర్యము ఏంటది 12వ శ్లోకం తాత్పర్యంలో అద్భుతంగా చెప్తున్నారు. ఏంటి? శరీరమునకు గంధము అలుదుకొని పూలమాలను ధరించి పూర్తిగా నూతన ఉత్సాహమును పొందను. ఎవరు? పురంజనుడు. అంటే మన భక్తుల్లో కూడా ప్రతి సండే రోజు స్పెషల్గా సత్సంగం ఉంటుంది. ఆ సత్సంగంలో మనకేం చేస్తారు? గురు పూజ, భగవంతుడికి అర్పించినటువంటి ఆ గంధాన్ని గురు పూజ అప్పుడు ప్రభుపాదుల వారికి అర్పించి సేమ్ ఈ గంధాన్ని ప్రతి ఒక్క ఆ రోజు పూజకు వచ్చినటువంటి భక్తులందరికీ కూడా భగవంతుడి యొక్క చరణాలకు అర్పించిన గంధాన్ని గురువుగారి యొక్క నుదుటికి అర్పించి దాన్ని కూడా మన శిరస్సుకు నుదుటికి అర్పించడం జరుగుతుంది. తర్వాత పూలమాలలను ప్రతి ఒక్కరికి పూలమాల అయితే అవకాశం వస్తుందో తెలియదు, కానీ భగవంతుడి ఆరతి చేసిన తర్వాత దాంట్లో భాగంగా ఫ్లవర్స్ ని భగవంతుడికి తులసిని అర్పిస్తారు. దాన్ని ఏం చేస్తారు? ప్రతి భక్తుడికి కూడా దాని యొక్క గంధము వాసనను చూడడానికి ఇవ్వడం జరుగుతుంది. అందుగురించి మన గురువులు ఎప్పుడైనా ప్రవచనాలు ఇస్తుంటే తప్పకుండా భగవత్ అర్పితమైనటువంటి మాలను గురువులకు భక్తులకు అర్పించాలని చెప్పి చెప్తారు. ఇక్కడ పురంజనుడు కూడా ఏం చేశాడు? భగవత్ అర్పితమైనటువంటి ఆ గంధాన్ని మరియు పూలమాలను ధరించాడు. దాని ద్వారా ఏమైంది ఆయనకు? అది చేయడం వల్ల ఆయన లోపల ఉన్నటువంటి అభక్తికి సంబంధించినటువంటి ఏదైతే శత్రువులు తనని ప్రేరేపిస్తున్నారు అంటే ఈ యొక్క భౌతికమైనటువంటి ఇంద్రియ సుఖాలను అనుభవించాలి అనే కోరికలన్నిటిని కూడా భగవంతుడి యొక్క కథ అమృతము, భగవంతుడి యొక్క పూలమాల, భగవద్భక్తి మనను నష్టం చేస్తుంది. దేని ద్వారా? స్పెషల్గా ఓం అజ్ఞాన తిమిరాంధస్య, ఏదైతే మనం గాఢాంధకారంలో జీవిస్తున్నాము, భగవద్గీత భాగవతం అనే జ్ఞానాన్ని ఉత్తమమైనటువంటి భక్తుల ద్వారా వినడం వల్ల మనకు సాధు జీవనం అనేది అలవాటు అవుతుంది. దానికి ఇక్కడ ఏమంటాడు? సాద్వలంకృత అనే పదాన్ని మనకు ఈ యొక్క శ్లోకంలో వాడారు. ఇది సాధు అంటే సుందరంగా అలంకరించుకొని. సో దేహాన్ని దేంతో అలంకరిస్తున్నారు? గంధంతో. అందుగురించి మనకు కూడా 12 నామాలను భగవంతుడి యొక్క నామ ఉచ్చారణతో అలంకరించుకోమని చెప్తా ఉంటారు. అప్పుడు ఏమవుతుందంటే మన శరీరాన్ని మాయ నుండి రక్షించుకోగలుగుతాం. మాయ నుంచి ఏ విధంగా రక్షించుకోగలుగుతాం? మనము కృష్ణ భక్తి రస భావన వల్ల మనము మాయ నుంచి రక్షించుకోగలుగుతాం. చైతన్య చరితామృతంలో చెప్తారు, కృష్ణ సూర్య సమ మాయార అంధకార్, కృష్ణ యహా కృష్ణ తహా నహి మాయార అధికార్. కృష్ణుడు సూర్యుడితో సమానము కాబట్టి ఎక్కడ సూర్యుడు ఉంటాడో అక్కడ అంధకారం ఉండదు, ఎక్కడ కృష్ణుడు ఉంటాడో అక్కడ మాయ యొక్క అధికారం ఉండదు అని చెప్పేసి
మనకు చెప్తున్నారు. అదేవిధంగా మన ఆచార్యుల్లో గొప్ప ఆచార్యుడైనటువంటి నరోత్తమదాస్ ఠాకూర్ల వారు చెప్తున్నారు, సాధు శాస్త్ర గురు వాక్య చితతే కరియ ఐక్య. అంటే మనందరం కూడా సాధు పురుషులము కావాలనుకునే వాళ్ళు ముఖ్యంగా మూల కృష్ణ భక్తి భావనకు మరల గోరినచో సాధువు శాస్త్రము, అంటే శాస్త్రం అంటే ఏది పడుతుంది కాదు, ప్రామాణికమైనటువంటి వేద వాంగ్మయము గురుదేవుల సాంగత్యమున బడయవలసి ఉండును. సో కాబట్టి మనందరం కూడా గురుదేవులు అంటే ఇక్కడ గురువు అంటే ఎవరు? సో జగద్గురు, కృష్ణం వందే జగద్గురు, ఆ జగద్గురు యొక్క పరంపరలో వచ్చినటువంటి గురువుల యొక్క సంపూర్ణ శరణాగతి పొంది వాళ్ళు భగవంతుడు బోధించినటువంటి శాస్త్రాన్ని శ్రవణం చేసి, సో మనము సాధు జీవనము అంటే శాస్త్ర ప్రకారము భగవత్ ప్రీత్యర్థము జీవించేవారు. మనకు భక్తి రసామృత సింధులో కూడా ఒక శ్లోకంలో రూప గోస్వాముల వారు చెప్తున్నారు, అన్యాభిలాషిత శూన్యం జ్ఞాన కర్మాది అనావృతం ఆనుకూల్యేన కృష్ణానుశీలనం భక్తిరుత్తమ. అంటే మనము అన్యాభిలాషిత శూన్యం, అన్య అభిలాష అంటే ఈ జ్ఞానం ద్వారా సుఖాలను పొందడము, తర్వాత కొన్నిసార్లు మానసిక కల్పనల ద్వారా కామ్య కర్మలను తీర్చుకోవడము కొరకు జీవితం మనకు ప్రసాదించబడలేదు. మనకు ఆనుకూల్యైన కృష్ణానుశీలనం, కృష్ణుడికి అనుకూలమైనటువంటి జీవితము భక్తే నిజమైనటువంటి భక్తి అని చెప్పేసి రూప గోస్వాముల వారు మనకు బోధించడం జరిగింది. మరి కృష్ణుడికి అనుకూలమైన భక్తి ఏంటి, ప్రతికూలమైనటువంటి భక్తి ఏంటి అనేది మనకు ఎలా ఆలోచించినట్టయితే, భగవంతుడు తన స్వయం ప్రకటిత ముఖారవిందము నుంచి ప్రకటమైనటువంటి భగవద్గీతలో మానవుడు ఏ విధంగా జీవించాలి, ఎటువంటి భోజనాన్ని చేయాలి, ఏ నామాన్ని ఉచ్చరించాలి, తర్వాత ఎవరిని పూజించాలి, ఎవరిని నమస్కరించాలి, ఇవన్నీ కూడా మనకు బోధించారు. ఆ బోధనను మనం ఎవరి ద్వారా వినాలి? ఉత్తమమైనటువంటి గురువు ద్వారా మనము గురువుకు శరణాగతి పొంది ఆయన ముఖారవిందం ద్వారా భగవంతుడి యొక్క దివ్యమైనటువంటి జ్ఞానాన్ని ప్రతినిత్యం మనము శ్రవణము చేయాలి. దానివల్ల లాభం ఏంటి ప్రభుజీ అంటే, మనకు శాస్త్రాల్లో ఆచార్యులు చాలా లీలలు చెప్తా ఉంటారు. మనందరం కూడా ఎన్నో రకాల సమస్యలతో ఆచార్యుల దగ్గరికి వెళ్తా ఉంటాం, గురువుల దగ్గర, ఉత్తమ గురువుల దగ్గరికి. కానీ ఆ గురువులు చూడడానికి చాలా సింపుల్ గా, చూడడానికి బాహ్యంగా ఈయనేం గురువు, ఈయన అజ్ఞానులాగా, ఈయనకేం జ్ఞానమే తెలిసినట్టు కనబడతలేదు అని మన భౌతిక క్యాలిక్యులేషన్ లో మనం చూస్తూ ఉంటాం. అదేవిధంగా ఒక చిన్న లీల చెప్తాను, వినండి, గురువుల యొక్క పవర్ ఎలా ఉంటుంది అని చెప్పేసి. ఒకసారి భార్యాభర్తలు పాపం చాలా మంచి వాళ్ళు, సో సాధు లక్షణాలు ఉన్నటువంటి వాళ్ళు, సో వాళ్ళు సాధు జీవనం గడుపుతున్నారు, కానీ వాళ్ళకు సంతానము లేదు. వాళ్ళు ఎంతో మందిని అప్రోచ్ అయ్యారు, మాకు సంతానం కావాలని, సంతానం కలగలేదు. అయితే అలా ఆ యొక్క దాన్ని ఏమంటారు, సంతానం కొరకు వెతుకుతా ఉంటే వాళ్ళు తిరుగుతూ ఉంటారు, ఎవరన్నా గురువులు మంచి భక్తుల యొక్క కృప వల్ల దొరుకుతుందేమో అని. అయితే వాళ్ళకు ఒక గురువు యొక్క అడ్రస్ దొరుకుతుంది. ఆ గురువు దగ్గరికి వెళ్ళి, సో మొట్టమొదటిగా వాళ్ళు ఆల్రెడీ సాధు స్వభావం ఉన్న వాళ్ళు, భార్యాభర్తలు ఇద్దరు ఆ గురువు గారి ఆశ్రమానికి వెళ్ళి మంచి సేవ చేస్తూ ఉంటారు. వాళ్ళు గురువు గారిని ప్రసన్నం చేసుకుంటారు. అప్పుడు గురువు గారు అంటారు, మీకు ఏమన్నా కోరిక ఉంటే చెప్పండి. అంటే, ఏం లేదు గురువు గారు, మాకు పెళ్ళై చాలా సంవత్సరాలైంది, సంతానము లేదు, మాకు సంతానాన్ని ప్రసాదించండి అంటారు. ఆ గురువు గారు చాలా ఉత్తమ స్థితిలో ఉంటాడు. ఆయన తన దివ్య దృష్టితో చూసి, సో అప్పుడు అంటాడు, సంతానాన్ని అయితే నేను ప్రసాదిస్తాను, కానీ ఒక కండిషన్లో అంటారు. గురువు గారు, మీరు ఏ కండిషన్ పెట్టినా మాకు ఒప్పందం చెప్పండి అంటారు. అప్పుడు గురువు గారు అంటారు, మీకు సంతానం కలగంగానే ఆ అదే క్షణంలో ఆ బాలుణ్ణి నాకు సమర్పించాలా అంట. తత్క్షణమే నాకు సమర్పించాను. భార్యాభర్తలు ఇద్దరు, అరే గురువు గారు అడుగుతున్నారు, ఇంకా దాన్ని మించే ఉంది, సో ఇస్తాం గురువు గారు అంటారు. ఎట్లయితే ఇది వినంగానే మీకు ఏం గుర్తుకొస్తుంది? హిరణ్య ఎవరు? కంసుడు. ఓకే,
ఆకాశవాణి ద్వారా ఈ దేవకి వసుదేవుల 8వ అష్టమ సంతానం ద్వారా నీకు మృత్యు ఉంటుందన్నప్పుడు సో కంస ఏమంటాడు? వాళ్ళని కారాగారంలో పడేస్తాడు. అప్పుడు వాళ్ళు ఎంత రిక్వెస్ట్ చేస్తే మళ్ళీ ఏం చేస్తారు? సరే 7 సంతానాన్ని మీకు సంతానము ఇచ్చేస్తాము సో అని చెప్పేసి అంటారు. సరే అని చెప్పేసి ప్రతి సంతానం ఇయ్యంగానే ఆయన ఏడుగురు కాదు ఆరుగురిని చంపేస్తాడు. 7వ సంతానము సో బలరాముడు రోహిణి మాత గర్భానికి షిఫ్ట్ అవుతాడు. అదే విధంగా ఇక్కడ వాగ్దానం తీసుకొని వాగ్దానం ప్రకారం ఆమె గర్భాన్ని దాలుస్తుంది. సో ఇంకా చాలా సంతోషమై గురువుగారి ఆశ్రమంలో గురువుగారు ఏ సేవ ఇస్తే ఆ సేవ చేస్తూ జీవితాన్ని గడుపుతారు. ఆమె డెలివరీ సమయం వస్తుంది, డెలివరీ అవుతుంది. అప్పుడు మాట ఇచ్చిన ప్రకారము సో వాళ్ళిద్దరు తీసుకొచ్చి గురువు గారికి ఆ యొక్క వాళ్ళ కుమారుని అప్పచెప్తారు. అప్పుడు గురువు గారు ఏం చేస్తారు? ఆ ఆశ్రమంలో ఒక గుంత దవ్విచ్చి ఆ గుంతలో ఆ బాలుని అప్పుడే పుట్టిన బాలుని పూడ్చిపెట్టేస్తారంట. అప్పుడు చాలా బాధపడతారు. అరే! గురువుగారు ఏంది సంతానాన్ని ఇచ్చాడు, మరియు వాడిని చంపేశాడు. ఇక దానికంటే ఇవ్వడం ఎందుకు? చంపేయడం ఎందుకు? అని చాలా బాధపడుతూ, ఏడుస్తూ వాళ్ళెళ్ళిపోతారు. వెళ్ళిపోయి కొన్ని రోజులు రారు ఆ బాధతో. తర్వాత గురువుగారు కబురు పంపిస్తే మళ్ళీ రిక్వెస్ట్ చేస్తే మళ్ళీ వస్తారు, సేవ చేస్తారు. మళ్ళీ గురువుగారికి వేడుకుంటారు. గురువుగారు మళ్ళీ మాకు సంతానం ఇవ్వండి అంటే, గురువుగారు అంటాడు సేమ్ కండిషన్. సంతానం మళ్ళీ 2వ సంతానం మళ్ళీ కలుగుతుంది. మళ్ళీ గురువుగారికి తెచ్చిస్తారు. గురువుగారు 2వ సంతానాన్ని కూడా ఆ గుంత తవ్విచ్చి పూడ్చిపెట్టేస్తారు. ఇంకా ఈసారైతే ఇంక భరించలేరు. ఇవ్వటం ఎందుకు? చంపేయటం ఎందుకు? అంటే దాని మీనింగ్ భగవంతుడు కూడా మన అందరికీ సంతానాన్ని ఇస్తున్నాడు. కానీ మృత్యువు రాకుండా ఉంటుందా? అక్కడ మృత్యువు ఏంటి? పుట్టంగానే చంపేస్తున్నాడు. అది చాలా బాధాకరం. మనకు మన కళ్ళ ముందు మన పిల్లలు చనిపోవచ్చు, లేదా పిల్లల కళ్ళ ముందు మనం చనిపోవచ్చు. సో, కానీ అక్కడ గురువుగారు పూడ్చిపెట్టంగానే ఇంకా వాళ్ళు ఇంకా డిసైడ్ చేసుకుంటారు. ఏ గురువుగారు చాలా చూస్తే సాధువులు, గురువులు చాలా దయగల వాళ్ళుంటారు. తర్వాత ఓర్పు, కరుణ సో, అందరి పట్ల మిత్రుది ఉంటారు గానీ, గురువుగారు అసలు దయ లేదు. సో, ఇమ్మీడియేట్‌గా చంపేస్తున్నాడు. మనకు చాలా దుఃఖాన్ని మిగిల్స్తున్నాడు. ఇంకా ఈ గురువుగారిని మార్చి మనం రాకూడదు ఈ ఆశ్రమానికి. లాభం లేదని డిసైడ్ చేసుకొని భార్యాభర్తలు మాట్లాడుకొని వెళ్ళిపోతారు. వెళ్ళిపోతే మళ్ళీ చాలా రోజులు రాకపోతే, మళ్ళీ గురువుగారే ఎంతమందిని పంపించినా రారు. ఆయన్నే స్వయంగా వాళ్ళ ఇంటికెళ్ళి అప్పుడంటాడు, "స్వామి ఇద్దరి పిల్లల్ని పూడ్చిపెట్టినందుకు నాకు గూడా బాధగా ఉంది. కానీ ఈసారి ఇంకో సంతానాన్ని ప్రసాదిస్తాను. సో, ఈసారి ఈ సంతానం మీకు మిగులుతుంది. మీరు రండి. కానీ వచ్చి గుడికొచ్చి సేవ చేస్తేనే ఫలితం వస్తుందంటే" అప్పుడు మళ్ళీ వచ్చి వాళ్ళు యథావిధంగా సేవ చేస్తా ఉంటే నిజంగానే ఇంకొక కుమారుడు ఇంకా పుట్టబోతుంటే చెప్తారు. కానీ ఈ కుమారుడిని తీసుకొని రండి. నేను చంపేయను. తీసుకొని రండి అంటాడు. తీసుకొస్తారు. తీసుకొస్తే వాళ్ళిద్దరి మధ్య పెట్టేస్తారు ఈ కుమారుడిని. ఆయన తన యొక్క మంత్రశక్తితో ఆ ముగ్గురి పైన నీళ్లు చల్లుతాడు. ఇప్పుడు చూడండి అంటారు. అప్పుడు పెద్ద కుమారుడు ఆ యొక్క సమాధి నుంచి మాట్లాడుతున్నాడంట. అరే తమ్ముడు నువ్వెందుకు వీడి గర్భాన జన్మించావురా అంటే వాడంటున్నాడు వీడు పూర్వజన్మలో సో నన్ను ఎంతో చిత్రహింసలకు గురి చేశాడు. కాబట్టి వీడిని ఈ జన్మలో ప్రతీకారం తీర్చుకోవడానికి వచ్చాను అని అంటున్నాడంట రెండవ వాడు. అప్పుడు రెండవ వాడు అన్నయ్య అడుగుతున్నాడంట, అన్నయ్య నువ్వెందుకు వీళ్ళ గర్భానికి వచ్చావంటే పూర్వజన్మలో నేను వీడికి తమ్ముడిగా పుడితే 10 పెద్దవాడని చెప్పేసి మొత్తం మా తండ్రి గారి తర్వాత అందరిని చూసుకుంటాడంటే మొత్తం ఆస్తిపాస్తులు అంతా ఇచ్చేసి మా నాన్న పేరు ప్రతిష్ట తర్వాత మా వంశం ప్రతిష్ట అంతా ఇచ్చేసి మమ్మల్ని అందరినీ కూడా నన్ను స్పెషల్‌గా రోడ్డు మీద అంటే చాలా అవమానాలకు గురి చేస్తూ మొత్తానికి జీవితాన్ని దుర్భరంగా మార్చాడు. సో, ఇతన్ని కూడా అదే విధంగా మార్చడానికి నేనొచ్చానంట. అప్పుడు అసలు మొత్తం ఇంకా వీళ్ళ జీవితం ఇద్దరిది కూడా ఎందుకు అసలు జీవించడానికంటే మరణించాలన్నట్టుగా చేద్దాం అనుకున్నానంట. అప్పుడు ఇద్దరు కలిసి తమ్ముడు నువ్వెందుకు జన్మించావురంటే, ఇతను నాకు పూర్వజన్మలో నేను అసలు చాలా కష్టాల్లో, దుఃఖాల్లో అసలు మా జీవితం ఎందుకురా నాయనా అనే స్థితిలో నన్ను ఆదుకొని స చాలా ఉన్నత స్థితిలో నిలబెట్టాడు.
దానికి రుణాన్ని తీర్చుకోవడానికి జన్మించాను అంటాడు. అప్పుడు ఆ భార్యాభర్తలు ఇద్దరూ కాళ్ళ మీద పడిపోతారన్న. గురువుగారు నిజంగా మీరు వాళ్ళిద్దరిని ఆ, మా కర్మానుసారంగా మీకు శరణాగతి పొందాం కాబట్టి మా యొక్క ప్రారబ్ధ కర్మని కూడా ఈ విధంగా మీరు నశింపజేశారు. ఏది మాకు దుఃఖాన్ని ఇస్తుందో ఆ దుఃఖాన్ని మీరు తొలగించి ఏది నిజంగా మాకు సుఖాన్ని ఇస్తుందో అది మాకు ప్రసాదించారు. కానీ మిమ్మల్ని మేము చక్కగా అర్థం చేసుకోలేకపోయాము. సో ఒకవేళ మీరు నిజంగా మేము అర్థం చేసుకోలేదు, మేము మీ గురించి చెడుగా చెప్పినా దాన్ని పట్టించుకోకుండా మా పట్ల మీరు సాధువులాగా బిహేవ్ చేస్తూ అందరిని ప్రేమిస్తూ ఎవరిని శత్రువుగా భావించడు సాధువు. కాబట్టి మీరు సంపూర్ణ సాధువు మరియు గురువు. కాబట్టి మేమే మిమ్మల్ని చక్కగా అర్థం చేసుకోవాలని ఇప్పటి నుంచి మమ్మల్ని దయచేసి మీ చరణ ధూళిలాగా మీ యొక్క ఆశయంలో మమ్మల్ని పెట్టుకోండి. గురువుగారు మీ నుంచి మమ్మల్ని దూరం చేయకండి అని వేడుకున్నప్పుడు గురువుగారు మళ్ళీ గురువు ఎప్పుడు కూడా తన తన నమ్ముకున్నటువంటి శిష్యుల్ని ఎప్పుడు దూరం చేయడు. అదేవిధంగా ఎందుకు భగవంతుడు కూడా మనకు భగవద్గీతలో చెప్తారు. 2వ శ్లోకము 2వ అధ్యాయము 40వ శ్లోకంలో భగవంతుడు ఏం చెప్తున్నారంటే, సో దాంట్లో మనం ఎన్నో 18 అధ్యాయాలు చదివినాం అనుకుంటాం. కానీ మనకు ఒక్కొక్క అధ్యాయంలో అదొక డైమండ్ జ్యువెల్ లాగా ఉంటుందండి. దాన్ని మనం అర్థం చేసుకుంటే నేహాభిక్రమ నాశోస్తి ప్రత్యవాయో న విద్యతే స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయ. భగవంతుడు మీరు నా భక్తికి సంబంధించి కొద్దిగా సేవ చేసినా దాన్ని ఎప్పటికీ నేను మర్చిపోను కదా. మీకు భయంకరమైనటువంటి విపత్తు వచ్చినప్పుడు ఆ చేసిన భక్తే మిమ్మల్ని రక్షిస్తుంది. దానివల్ల హాని లేదు, ఎటువంటి ఆ ప్రయత్నం నష్టం కలగదు కదా. మీకు భయంకరమైన స్థితిలో అదే భక్తి మిమ్మల్ని రక్షిస్తుంది అని భగవంతుడు చెప్పడం జరుగుతుంది. అదే ఇక్కడ మనకు 13వ శ్లోకంలో గృహమేది అంటే మనం భగవంతుడి యొక్క సంబంధము లేని జీవితాన్ని గ్రహమేది అంటారు. భగవత్ సంబంధం అంటే భగవంతుడి యొక్క శాస్త్ర ఆదేశానుసారము జీవితం గడిపేదాన్ని గృహస్థ ఆశ్రమం అంటారు. శాస్త్రాలను విభేదిస్తూ శాస్త్రాలను పట్టించుకోకుండా అంటే ఆత్మ ఆ కోరిక మేరకు కాకుండా దేహము కోరిక మేరకు నేను దేహము అని జీవించేది గృహమేది జీవితము. నేను ఆత్మ, ఇంట్లో ఉన్న వాళ్ళు అందరూ ఆత్మలు అని భావించి జీవించే వాళ్ళు గృహస్థాశ్రమం. సో మరి గృహస్థ ఆశ్రమము అంటే మనం ఒక గురుదేవుణ్ణి అప్రోచ్ అయ్యి సో గురుదేవుడి ఆదేశానుసారము మనము జీవితాన్ని గడుపుతూ అంటే కేవలం భగవత్ ప్రసాదం తీసుకొని కేవలం సాధువుల యొక్క సాంగత్యంలో మనము జీవితాన్ని గడుపుతూ భగవత్ ప్రాప్తి కొరకు మనం ప్రయత్నం చేయడం అంటేనే గురుదేవుల దగ్గర మంత్ర దీక్షను పొందాలి. మంత్ర దీక్షను పొందక ముందు కొన్ని నియమాలు గురుదేవుల వారు చెప్తారు. ఏంటది? ఆహార ఎక్కడ పడితే అక్కడ తినకుండా కేవలం అంటే స్పెషల్ గా చెప్తున్నారు మాంసాహారాన్ని భుజించకూడదు. అంటే మాంసాహారం అంటే మటన్, చికెన్, ఫిష్, ఎగ్సే కాదు, ఈవెన్ ఆనియన్, గార్లిక్ కూడా, ఎల్లిపాయ ఎందుకు ప్రభుజీ అదంటే అది మనని రజోగుణాన్ని ప్రేరేపిస్తుంది. అంటే భౌతిక సుఖాలు, ఈ దేహ సుఖాలను ప్రేరేపిస్తుంది. కానీ మనకు నిజమైన సుఖము ఆత్మ సుఖం. మనందరము ఆత్మలం కాబట్టి ఆత్మ సుఖాన్ని పొందడానికి కొరకు కేవలం భగవత్ ప్రసాదాన్ని స్వీకరించినట్టయితే మనం అట్లీస్ట్ సత్వగుణంలో జీవించగలుగుతాము. తర్వాత ఇంకేమంటారు? మద్యపానాన్ని చేయకూడదు. అక్రమ సంబంధము అంటే పరస్త్రీ పరపురుషుడి యొక్క సంబంధము పెట్టుకోకూడదు. జూద వాడకూడదు. ఇటువంటి నియమాలను పాటించాలి. సో అట్లీస్ట్ ఇప్పుడు మనకు చాతుర్మాస్య గురు పౌర్ణమి నుంచి స్టార్ట్ కాబోతుంది. అప్పుడు ఈ 4 నియమాలను చాలా స్ట్రిక్ట్ గా పాటించండి. మరి 4 నియమాలు అంటే అక్రమ సంబంధం అంటే ఈ 4 నెలలు దీక్షలాగా ఈవెన్ సొంత భార్యతో కూడా ఇక్కడ మనకు బ్రహ్మచారి జీవితాన్ని అంటే ఈ 4 నియమాలు అట్లీస్ట్ ఈ 4 నెలలు పాటించినట్టయితే నారదముని చాతుర్మాస్యలో ఆయన సాధువుల యొక్క సాంగత్యము తీసుకొని వాళ్ళ యొక్క ముఖారవిందం ద్వారా కథామృతాన్ని శ్రవణం చేసి వాళ్ళ ఉచ్ఛిష్టాన్ని భుజించి దాసీపుత్రుడిగా ఉన్నటువంటి 5 సంవత్సరాల నారదుడు వాళ్ళ యొక్క వచనాలను పాటించి తపస్య చేస్తాడు.
దాని ద్వారా భగవంతుడి యొక్క ఒక జల దర్శనాన్ని పొంది భగవద్ ఆదేశాన్నే పొందుతాడు. ఏమని? నీవు నీ జీవితం ఎండ్ వరకు ఇంక నీకు మళ్ళీ దర్శనం దొరకదు. సో, ఎండ్ వరకు నువ్వు ఆ యొక్క గురువుల యొక్క ఆదేశాన్ని పాటిస్తూ నా నామస్మరణ చెయ్యి. అప్పుడు తప్పకుండా నీకు ఉత్తమ భక్తుడి యొక్క జన్మ లభిస్తుందని భగవంతుడు చెప్పడం వల్ల నారదుడి జన్మ మళ్ళీ రావడం జరుగుతుంది. ఇక్కడ భాగవతము మనకిక్కడ ప్రసాదం గురించి చాలా చక్కగా వివరించారు. శాకాహారం, సాత్విక, శుద్ధ సాత్వికం, గోధుమలు, బియ్యము, కాయగూరలు, పండ్లు, పాలు, చక్కెర, పాల పదార్థం వంటి సాత్విక ఆహారం మాత్రమే మనం భగవంతుడికి నైవేద్యం పెట్టి దాన్ని తీసుకోండి. స్పెషల్‌గా చెప్తున్నారు. మంత్ర దీక్షుడైన వాడు కొన్ని మార్లు ప్రసాదం పేరిట అత్యంత రుచికరమైన ఆహార పదార్థాలను భుజిస్తా ఉంటారు. సో, చాలా సార్లు చైతన్య మహాప్రభు చెప్తాడు. మన నాలుక ఏది కోరితే అది సాత్వికము. ప్రసాదాలను గూడా అలా భుజించకండి. దానివల్ల మీరు పతనమవుతారు. ఈ విషయాన్ని రూప గోస్వాముల వారు తన ఉపదేశామృతంలో బోధించారు. ఏమని? అత్ అత్యాహార ప్రయాసస్య ప్రజల్పో నియమాగ్రహ జనసంగస్య లౌల్యం చ షడ్భిర్భక్తిర్వినశ్యతి. అంటే ఆరంభంలో ఉన్నటువంటి వాడు ఏం చేస్తారు? ఈవెన్ కృష్ణ భక్తిలో కూడా ఆరంభంలో ఉన్నవాళ్ళు ప్రసాదం దొరికింది, వెరైటీస్ ఆఫ్ ప్రసాదం అంటే తన కడుపులో పట్టకుండా కూడా అప్ టు ఈ యొక్క దాని ఈ పైప్ లైన్ కడుపు నుండి గొంతు వరకు అక్కడి వరకు కూడా భుజిస్తూ ఏమవుతుంది? అజీర్ణమై వామిటింగ్స్ అవుతాయి. కాబట్టి అతి ఆహారం భుజించుట గాని అవసరమునకు మించిన ధనాన్ని కూడబెట్టుట ఇది కూడా అత్యాహారం కింద వస్తుంది. కాబట్టి అది చెయ్యకండి అని చెప్తున్నారు. తర్వాత ప్రయత్నం, దీని కొరకు భౌతిక సుఖాల కొరకు అతిగా ప్రయత్నిస్తూ ఉంటారు. విపరీతమైన ప్రయత్నం చేస్తూ ఉంటారు. సో, అది ఏ ప్రయాస అంటారు. అత్యాహార ప్రయాస. అటువంటి ప్రయత్నం చెయ్యకండి. తర్వాత బాహ్యమునకు ఒకడు నియమ నిబంధనలు పాటిస్తున్నట్టు అనిపిస్తా ఉంటుంది. వాటిని ఆ నియమాలను పాటించడానికి కొరకే, అంటే ఇతరులకు చూయించడానికి కొరకు. కానీ భగవంతుని ప్రసన్నం చేయడానికి కొరకు, గురువుని ప్రసన్నం చేయడానికి కొరకు ఆ నియమాలను పాటించండి. తర్వాత ఇంకేమంటున్నారు? జనసంఘర్ష లౌల్యం చ. సో, అంటే లౌకికులతో సాంగత్యాన్ని ఇక్కడ ఏమంటారు? సంఘి. ఈవెన్ డైరెక్ట్ గా భౌతిక సుఖాలను భోగాలను అనుభవిస్తున్న వాళ్ళతోనే కాదు, అటువంటి వాళ్ళతో సాంగత్యం చేసే వాళ్ళ సాంగత్యం కూడా చేయకండి. ఎవరి సాంగత్యం చేయమంటున్నారు ఇక్కడ? నిన్న మహారాజు గారు కూడా ఒక అద్భుతమైన శ్లోకం వివరించారు మనకు. అది కృష్ణ సంఘ సంగి. కృష్ణుడి యొక్క సాంగత్యం ఎవరైతే నిత్యము చేస్తారో వాళ్ళ సాంగత్యం తీసుకోండి. మరి కృష్ణుడి సాంగత్యం తీసుకునే వాళ్ళు మనకు ఎలా దొరుకుతారు అంటే, ఆచార్యులు భగవంతుడి యొక్క సాంగత్యం, నిత్య సాంగత్యం చేసేటువంటి పార్షదులే మన యొక్క ఆచార్యులు. వాళ్ళు కృష్ణ కృపామూర్తుల రూపంలో వచ్చి మనను తిరిగి భగవద్ధామానికి తీసుకొని వెళ్ళడానికి, శాస్త్రాన్ని బోధించడానికి, వారి యొక్క ఉత్తమ సాంగత్యాన్ని మనకు ప్రసాదించడానికి రావడం జరుగుతుంది. మన ఆచార్యులందరూ కూడా భగవద్ధామంలో భగవంతుడి యొక్క నిత్య పార్షదులు. కాబట్టి మనకు ఇక్కడ భాగవతంలో కూడా ఏం చెప్తున్నారు? 1.5.17లో త్యక్వా స్వధర్మం చరణాంబుజే భుజం హరే భజన్న పక్వోత పతేత్తథో యది యత్ర క్వావా భద్రమ బభూదముష్య కిం కోవార్ధ ఆప్తో భజతాం స్వధర్మతః. ఆరంభంలో ఉన్నటువంటి భక్తులు అపరిపక్వత కారణమున కృష్ణ పదము నుండి పతనము చెందినను అతడు కావించిన కృష్ణ సేవ వ్యర్థము కాదని ఇది సూచిస్తుంది. కాబట్టి మనము కృష్ణ భక్తిని వీలైనంత చేస్తే కొన్ని కారణాల వల్ల, ఏంటా కారణాలు? మనం ఫ్యామిలీ లైఫ్లో కానీ, ఇంకా కొంతమంది భౌతిక సాంగత్యం వల్ల ఎలాగైతే అజామిలుడు పడిపోతాడు పాపం. సో, వైశ్యాలోలుడైపోతాడు. కానీ అంత్యకాలంలో మృత్యు సమయంలో తన కుమారుడి పేరు నారాయణ అని పిలవడం వల్ల, నారాయణ, యమదూతలు వచ్చారు నన్ను రక్షించు నారాయణ అనే నారాయణ పదం పలకడం వల్ల యమదూతలను విష్ణుదూతలు వచ్చి తరిమి వేయడము, తర్వాత ఆయనని భగవంతుడు రక్షించడము జరుగుతుంది. కాబట్టి మనందరం కూడా ఈ శ్లోకం ద్వారా తెలుసుకునేది ఏంటంటే, గృహమేది జీవితం నుండి గృహస్థ జీవితము, బ్రహ్మచారి జీవితం నుండి వాళ్ళు బ్రహ్మచర్యము చాలా నిష్టగా
విధి విధానాలను పాటించాలా. ఎవరి ఆధ్వర్యంలో? గురువు ఆధ్వర్యంలో, సాధువుల యొక్క సాంగత్యంలో జీవితాన్ని, శాస్త్ర ఆధారిత జీవితాన్ని గడిపినట్టయితే ప్రతి ఒక్కరూ భగవద్ధామం వెళ్ళడము గ్యారంటీ. ఎలాగైతే మనకు చూసినట్టయితే చిన్న బాల భక్తులు ప్రహ్లాదుడు, ధ్రువ మహారాజు గురువు యొక్క సాంగత్యంలో, క్షణకాల సాంగత్యంలో మంత్ర దీక్షను పొంది ఆ, సో గురువు ఆదేశాలను పాటించడం వల్ల వాళ్ళు ఈ జీవితంలో సుఖాలను అనుభవించారు, రాజ్యాలను అనుభవించారు, సంపత్తులను అనుభవించారు. తదనంతరము భగవద్ధామాన్ని చేరుకున్నారు. వాళ్ళే కాదు, గురువుల యొక్క, సాధువుల యొక్క సాంగత్యంలో 500 సంవత్సరాల కింద జగై మదై అనే పరమ పాపులు వాళ్ళు. అర్థమైందా? అటువంటి వాళ్ళను కూడా ఎవరు ఉద్ధరించారు? సాధు రూపంలో, గురువు రూపంలో నిత్యానందుడు, సాధు రూపంలో హరిదాస్ ఠాకూర్ మరియు ఇతర భక్తులు చైతన్య మహాప్రభు ఆదేశానుసారము వాళ్ళనే టార్గెట్ చేసి వాళ్లకు హరినామ సంకీర్తన వినిపించడము, వాళ్ళు వాళ్ళ ప్రవర్తనలో మార్పు వచ్చి వాళ్ళు గొప్ప సాధువులుగా మారి సాధు జీవనాన్ని గడిపి భగవద్ధామము వెళ్ళడం జరిగింది. సో ఆ విధంగా మనందరికి కూడా భగవంతుడు ఇచ్చే గొప్ప సంవత్సరంలో గొప్ప వరము ప్రతిసారి చెప్తున్నాను. ఈ 4 నెలలు ఇప్పుడు చాతుర్మాస్య వ్రతము, మనకు వ్రతాలు కూడా చాలా ఉంటాయి. ముఖ్యంగా 5 రకాల యజ్ఞాల్లో ఈ చాతుర్మాస యజ్ఞము, 5 రకాల యజ్ఞాలు ఏంటి? ద్రవ్యమయ యజ్ఞము, స్వాధ్యాయ యజ్ఞము, తపోమయ యజ్ఞము. తపోమయ యజ్ఞంలో చాతుర్మాస్య వ్రతం కూడా వస్తుంది. అంటే ఈ దేహాన్ని మనము కొద్దిగా కష్టపెట్టడం. అంటే పొద్దున్నే మనకు అలవాటు లేకున్నా బ్రహ్మముహూర్తంలో లేచి భగవంతుని మంగళారతి, భగవంతుని యొక్క జపాయజ్ఞము, భగవంతుని యొక్క ప్రతిరోజు ఈ 120 రోజుల్లో ఏ ఒక్క రోజు కూడా మంగళారతి మిస్ కాకండి. ఏ ఒక్క రోజు కూడా మినిమం 16 మాలలు జపం మిస్ కాకండి. ఏ ఒక్క రోజు కూడా భగవద్గీత భాగవత శ్రవణము, స్వాధ్యయనం, శ్రవణమే కాదు స్వాధ్యయనం మిస్ కాకుండా ఉండండి. సో వీలైతే 120 రోజుల్లో ప్రతిరోజు సాధువుల అంటే ఎంత వీలైతే అంత ఎక్కువ మందిరాలను దర్శించి, తర్వాత ధామాలను దర్శించండి, సాధువుల సాంగత్యం తీసుకోండి, సాధువులను సేవించండి, గురువులను సేవించండి. సో ఈ నియమాలను పాటిస్తే తప్పకుండా భగవంతుడి అనుగ్రహం నారదుడికి ఎలా దొరికిందో, ధ్రువ మహారాజుకి ఎలా దొరికిందో, ప్రహ్లాదుడికి ఎలా దొరికిందో, మృగారికి ఎలా దొరికిందో, జగై మదైకి ఎలా దొరికిందో తప్పకుండా మనందరికీ దొరుకుతుందని విశ్వసిస్తూ, దొరకాలని ప్రార్థిస్తూ ముగిస్తున్నాను. జయ బలో గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతం की जय, श्री श्री राधारमण लाल की जय, जगन्नाथ बलदेव सुभद्रा महारानी की जय, गौर निताय भगवान की जय, जगत गुरु श्री प्रभुपाद की जय, श्री श्रीपाद